నగేష్ వెళ్ళేసరికి మేడ వరండాలో విచారంగా పరధ్యానంగా ఓ చోట నిల్చుని ఉంది జయ. నగేష్ ప్రవేశం చూసి కూడా పలుకరించలేకపోయింది. ఎలా ఉంది మామయ్యకు, ఏం చేస్తున్నారు తనే అడిగాడు. మౌనంగా తండ్రి గదివైపు దారి తీస్తున్న జయశ్రీని అతను వారించాడు. ఉండు, నిన్నొక విషయం అడగాలి. జయ ఆగింది. అయితే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు ఇదివరలో ఏం చేసేవారు? ఇవాళ స్పెషలిస్టుల నుంచి జవాబులు వచ్చాయి, కానీ అవేమీ అంత ఆశాజనకంగా లేదు. ఏదో రాశారు. జయ కొంచెం ఆలోచించి చెప్పింది. ఏముంది? ఇంట్లో అయితే నేను మౌనంగా ఊరుకోవడం మినహా ఏమీ చేసేదాన్ని కాదు. అలా అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయేవారు. హాస్పిటల్స్లో అయితే నానా బాధలు పెట్టేవారు, కొట్టేసేవారు, తలకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు. ఆయన బాధతో అరచి ఏడుస్తుంటే నాకు బాధ అనిపించేది. అందుకే అవన్నీ చూడలేక ఒక డాక్టర్ సలహా మీద ఈ ఊరు తీసుకొచ్చేశాను. ఇక అటువంటి పద్ధతులేం లాభం లేదని అక్కడ నిర్ధారించారు. ఆమె గొంతు బొంగురుపోయింది. మెలకు వచ్చాక ఎలా ప్రవర్తిస్తారాయన? ఒక్కొక్కప్పుడు ఏమో తనకే తెలియకుండా దుఃఖిస్తూ కూర్చుంటారు. ఒక్కోసారి ఏ గొడవ ఉండదు, లేచి మామూలుగా తిరుగుతూ బాగానే ప్రవర్తిస్తారు. కొంచెంసేపు ఏదో ఆలోచించాడు డాక్టర్. అయితే చూడు జయ్య, మీ అమ్మగారు కూడా మరణించారు కదా, మరి ఆ ప్రమాదంలోనే? అవును. కుమారుని వయసు వారిని చూస్తే ఆయన ధోరణి అదే ఒక్కొక్కసారి అనుకో అధికమైపోతుంది కదా. అలాగే ఎవరైనా స్త్రీలను చూసినప్పుడు. జయ ముఖం కందగడ్డలా చేసుకుని తలవాల్చుకుంది. ఏమనుకోకు జయ, అడక్క తప్పదు. ఆయన స్వభావాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా. మరి అడగడానికి వేరే ఎవ్వరూ లేరు. మరి ఆయనకు ఈ మతి చాంచల్యం పోయి కుదుట పడాలని నీకెంత కోరిక ఉందో కేసును చేపట్టిన నాకు అంత ఆతృతగా ఉంటుందని నువ్వు గ్రహించాలి. అవును, మెల్లగా అంది జయ. అన్నయ్యల దగ్గరే అమ్మ కూడా ఉన్నదని అంటుండడం మినహా ప్రత్యేకంగా నువ్వు అడిగినటువంటిది ఏమీ లేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీనగేష్. ఓ విధంగా బతికిపోయాం. ఈ పిచ్చిలో ఉన్న విశేషమే ఇది. ఏదో ఒక విషయంలో అలా మతి అస్థిరంగా ఉంటుంది, కానీ అన్ని విషయాలలోనూ అదే వర్తించదు. ఎంతో తెలివిగా ఉంటారు. ఎంత పరిశోధించినా ఏ మనస్తత్వ శాస్త్రజ్ఞునికి అంతుపట్టని కొన్ని విషయాలు అలా ఉండిపోతూనే ఉంటాయి. జయ మాట్లాడలేదు. నడు, మామయ్యను చూద్దాం అంటూ దారి తీశాడు నగేష్. యాంత్రికంగా కదలి అతని వెంట నడిచింది జయశ్రీ. నిశ్చలంగా పడుకుని గది వాసాలను లెక్కబెడుతున్నాడు శ్రీపతి. ఏం చేస్తున్నారండి అడిగాడు నగేష్. శ్రీపతి పలకలేదు. మరింత దగ్గరగా వెళ్ళి కుర్చీ అతని మంచానికి దగ్గరగా జరిపి కూర్చున్నాడు నగేష్. ఆ ధ్వనికి కూడా శ్రీపతి ఏకాగ్రత ఎక్కడా చెదిరినట్లు కనిపించలేదు. నగేష్ సాలోచనగా జయశ్రీ వంక చూశాడు. ఆమె అన్యమనస్కంగా మరో దిక్కు చూస్తుంది. నగేష్ చూపులను గమనించలేదు. రావుగారు కొంచెం బిగ్గరగానే పిలిచాడు నగేష్. ఎవరు? విసుగ్గా చూశాడు శ్రీపతి. ఓ నువ్వటయ్యా, ఎందుకొచ్చావు? అబ్బే ఏమీ లేదండి, ఊరికే చూసిపోదామని. ప్రస్తుతం నాకు నీతో మాట్లాడే తీరిక లేదయ్యా. చాలా ఆలోచనలో ఉన్నాను, మరోసారి కనిపించు. జయ నగేష్ ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటండి అంత ఆలోచన? నాకు చెప్పకూడదా? తెలిస్తే నేను ఏమైనా తోచిన ఉపాయం చెప్తాను కదా అన్నాడు నగేష్. లేచి కూర్చున్నాడు శ్రీపతి. అటు ఇటు ఇబ్బందిగా చూశాడు. తల సవరించుకున్నాడు. లేచి పచార్లు చేయటం మొదలుపెట్టాడు. అతని తీరు తెల్లినోలన్నింటినీ జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు నగేష్. హఠాత్తుగా పచార్లు ఆపి వెనుతిరిగి చూశాడు శ్రీపతి. దేన్ని గురించి అని కాదా అడిగావు? అదేనయ్యా, అసలు దేన్ని గురించి నేను ఆలోచించాలి అనేదే ఆలోచన. ఇంతకుముందు ఏదో జరిగింది, అదే గుర్తు రావడం లేదు. అసలు ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది, అదే నాకు తెలిసావదు. ఏదో గుర్తుకు వస్తున్నట్లే ఉంటుంది, కానీ రాదు, అదే గొప్పతనం అని ఏదో మహాసత్యాన్ని కనుగొన్నట్లు పకపక నవ్వసాగాడు శ్రీపతి. ఈ జీవితం ఉంది చూసావు, చాలా చిత్రమైనది. ప్రతిదీ మరిపే, అడుగడుగునా మరిపే. తింటాం, మర్చిపోతాం. ఎన్నో జరుగుతాయి, మర్చిపోతాం. నిస్సహాయంగా తిలకించడం మినహా ఏమీ మాట్లాడే స్థితిలో లేదు జయశ్రీ. నగేష్ అన్నాడు. ఫోన్లేండి, మరోసారి జ్ఞప్తికి వస్తుంది. జ్ఞాపకం రాని దానికోసం అంతగా శ్రమపడ్డం దేనికి? మనం కాసేపు చదరంగం ఆడదామా? అంతేనంటావా? సరేలే, ఆడదాంరా. ఆడడానికి తీరిక లేకపోయినా కేవలం శ్రీపతి మనస్థితిని, ఆలోచనా శక్తిని పరీక్షించడానికే ఆట ముందు కూర్చున్నాడు నగేష్. 4-5 ఎత్తులు బాగానే తెలివిగానే వేశాడు శ్రీపతి. జయశ్రీ కూడా దగ్గర నిలబడి కుతూహలంగా తిలకించసాగింది.
కానీ శ్రీపతి ఆట సాగనీయలేదు. ఉన్నట్టుండి అంతా కలిపేసి లేచిపోయాడు. ఆట మీద మనస్సు నిలవడం లేదయ్యా, పుస్తకం చదువుకుంటాను అంటూ. సరే అలాగే చదువుకోండి అని సెలవు తీసుకున్నాడు నగేష్. వీధి గుమ్మం వరకు అతన్ని అనుసరించి వచ్చిన జయశ్రీ అడిగింది, శ్రీలక్ష్మి విషయంలో నా ప్రవర్తనను నీవు గర్హిస్తున్నావా? విస్మయంగా చూశాడు నగేష్. లేదే, అయినా నీ అభిప్రాయాలు నీవి, నీ ఇష్టం నాకేలా? మరో 2 అడుగులు నడిచారు. అయితే మరి శ్రీలక్ష్మిని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? వెనుతిరిగి పరీక్షగా చూశాడు నగేష్. అయితే అందుకు నీ కోపం వచ్చిందా? మాట్లాడలేదు. చూడు, నచ్చజెప్తున్న ధోరణిలో ప్రారంభించాడు నగేష్. ఏదో మరో ఊరు నుండి కొత్తగా వచ్చినామే, మర్యాద చేయటం, ఆతిథ్యం ఇవ్వటం అవసరం. ఎవరికి? తీక్షణంగా ప్రశ్నించింది జయశ్రీ. విస్మయంతో సమాధానమియ్యలేకపోయాడు నగేష్. ఎవరికంటావు ఆ అవసరం? రెట్టించిందామె. ఊళ్ళో ఎవరింటికి ఎవరు వచ్చినా వారిని మర్యాద చేయవలసిన బాధ్యత నీపై ఉందా? ఆమె అసహన ధోరణికి చాలా ఆశ్చర్యపోయాడు నగేష్. ఆమె అహంకార స్వభావం మరింత బాగా అవగతమైంది. ఇక ఆ విషయంలో తర్క వితర్కాలు, వాద ప్రతివాదాలు అనవసరమనిపించాయి. మరి నాకు చాలా పని ఉంది, వెళ్ళమంటావా? అతని ఆంతర్యాన్ని కనిపెట్టిన జయశ్రీ ఉదాసీనతతో కొట్టి ఊరుకుంది. మామయ్య విషయంలో ఎప్పుడు అవసరమైన తక్షణం కబురు పంపించు, వెళుతున్నా సాగిపోయాడు నగేష్. వెనుక జయశ్రీ నిస్సహాయంగా రోషంగా పళ్ళు కొరుక్కుంది. రాత్రి 9 గంటలకు భోజనానికి వచ్చిన నగేష్ తల్లి ఏమైనా శ్రీలక్ష్మి ప్రసక్తి తీసుకువచ్చి మధ్యాహ్నం మాదిరిగానే బలవంతం చేస్తూ మాట్లాడుతుందేమోనని భయపడ్డాడు. కానీ ఆమె మౌనంగా వడ్డన చేసింది. అదే ఆశ్చర్యం కలిగించింది. తలెత్తి చూసిన అతనికి శ్రీదేవి వదనంలో ఏవో అస్పష్ట నీలి నీడల ఛాయలు గోచరించి కలవరపడ్డాడు. అలా ఉన్నావేంటమ్మా అడిగాడు. ఏం, ఎలా ఉన్నాను అంటూ నవ్వింది. ఆ నవ్వులో ఎంతో నిరుత్సాహం. అమ్మగారండోయ్ వచ్చేశాను అంటూ వీధి గుమ్మంలోంచి ఓ గావు కేక పెట్టాడు. ఏమిటోయ్, చాలా హడావుడిగా కులాసాగా ఉన్నావు అన్నాడు నవ్వుతూ నగేష్ భోజనం ముగించి చేయి తుడుచుకుంటూ ఏవలకు వచ్చి. శ్రీదేవి కూడా బయటకు వచ్చింది. వచ్చావేమిటి అంది ఏదో మామూలుగా. క్షేమంగా వెళ్ళారా అడిగాడు నగేష్. సంతోషంతో మాటలు తడబడిపోతున్నాయి నాగన్నకు. ఎంత గొప్పోరండి, ఏం మర్యాదలు! అబ్బో, ఇక మీరు వెళ్తే ఎంత గౌరవించుతారండి? నన్నే అంత బాగా చూశారు, నాకు 10 రూపాయలు కూడా ఇచ్చినారు. ఎంత పెద్ద భవంతి! సరేలే, పోయి కాళ్ళు కడుక్కునిరా, భోజనం పెడతాను కఠినంగా అన్నది శ్రీదేవి. నాగన్న వాక్ ప్రవాహం ఆగిపోయింది. బెక్కచూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. నగేష్కి ఏమీ అర్థం కాలేదు. అడ్రస్ ఎందుకు, ఇల్లే చూసిరమ్మని పంపిన అమ్మకు ఇంతలో ఇంత ఉదాసీనత ఎలా ఏర్పడింది ఈ విషయంలో అని లోపల తర్కించుకుంటూ పైకి ప్రసన్నంగానే అన్నాడు. ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఇంత డాక్టర్ నా కొడుకై ఉండగా నాకేమొస్తుంది నాయనా? అయినా వస్తే బాగానే ఉండును, రాకనే ఈ పాటలన్నీ. ఈ వింత ధోరణేమిటో, ఈ నిష్ఠూరమేంటో ఎంత మాత్రం అంతుపట్టలేదు నగేష్కు. అదోలా మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోయాడు. అతని అనుమాన దృక్కులను చూసిన శ్రీదేవి ఏదో దైవికంగా ఎవరో ఓ అమ్మాయి వచ్చింది, మన లోపం లేకుండా మర్యాదలు చేసి పంపాం, అంతకుమించి వివరాలు మనకు అనవసరం అంటూనే లోనికి వెళ్ళిపోయింది. అమ్మ ధోరణి ఎన్నడూ లేనంత వింతగా ఉంది, ఏమిటో మరి అనుకుని ఊరుకున్నాడు నగేష్. ఒక వంక రకరకాల రోగులకు వైద్యం చేస్తూ, మరో పక్క పొలం పనులు చూసుకుంటూ తీరిక లేక 2 రోజులుగా శ్రీపతి ఇంటికి వెళ్ళడం లేదు నగేష్. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం విశ్రమించబోతుండగా హఠాత్తుగా ఆ విషయం గుర్తుకు వచ్చి మరి పడుకోకుండా లేచి త్వరగా బయలుదేరి వెళ్ళాడు. ఇల్లంతా ఎప్పటి మాదిరిగా నిశ్శబ్దంగానే ఉన్నది. నౌకర్లు 3 తీరిగ్గా వీధరుగు మీద పులి జోదం ఆడుకుంటున్నారు. డాక్టర్ను చూడగానే మర్యాదగా లేచి నిలబడ్డారు. ఒకడు పరుగున లోనికి పోయి వార్త జయశ్రీ చెవిన వేసి వచ్చాడు. డాక్టర్ని లోనికి తీసుకుపోయాడు. తన ఎదురుగా వచ్చి కూర్చుంటున్న జయను చూసి నివ్వెరపోయాడు నగేష్. అలా ఉన్నావేమిటి, అస్వస్థత చేసినట్లు ప్రశ్నించాడు. తలెత్తి సూటిగా చూస్తూ అడిగింది జయశ్రీ. అసలు నువ్వు నాన్నకి జబ్బు తగ్గించగలవా లేదా? ఖచ్చితంగా తేల్చి చెప్పు బావా. 5 నిమిషాల పాటు అలాగే రెప్పవేయకుండా చూశాడు నగేష్ ఆమెను. ఏదో పెద్ద విషయమే జరిగినట్లుంది అనుకున్నాడు లోపల. మాట్లాడవేం బావా రెట్టించింది జయ. నిర్లక్ష్యంగా నవ్వుతూ అన్నాడు. ఇదివరలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా.
అంతలో జయశ్రీ రోషమంతా ఎగిరిపోయి దైన్యం ఆవరించింది. ఏమో బాబా, నాకేంటో ధైర్యంగా లేదు. ఈ దిక్కుమాలిన నిశ్శబ్ద జీవితంలో మతిపోయేటట్లుంది. భయం నటించాడు నగేష్. అయ్యో బాబోయ్, ఒకరికి ఇద్దరు పేషెంట్లయితే ప్రమాదం. జయశ్రీ నవ్వింది. అది అలా ఉండాలి. నాకు కాస్త కాఫీ పంపించి నువ్వు మామ ఏం చేస్తున్నాడో చూసిరా. జయ వెళ్ళిపోయింది. కాఫీ కప్పుతో ప్రవేశించిన వంట మనిషి సుబ్బమ్మను ప్రశ్నించాడు నగేష్. చూడు సుబ్బమ్మ, అమ్మాయి గారు అలా ఉన్నారేంటి? ఏమైనా సుస్థి చేసిందా? సుస్థి ఏమీ లేదు బాబు. అయ్యగారు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఏమైనా గొడవ లేదుగా? బాగానే ఉన్నారండి. మరి నీకేం తెలియదా? తనతో అంతటి డాక్టర్ బాబు మాట్లాడుతున్నాడన్న సంతోషంతో కీ ఇచ్చినట్టు వాగేసింది సుబ్బమ్మ. బొత్తిగా ఎవ్వరూ మాట్లాడే ఈడు జోడు పిల్లలు లేక ఆ పిచ్చి తండ్రితో విసిగిపోయి అలా ఉన్నారు బాబు అమ్మాయి గారు. ఏదో 4 రోజుల పాటు ఇరుగు పొరుగు పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు రావడం లేదు. ఏముంది బాబు, పల్లెటూరులో బస్తీ పిల్లని విడ్డూరంగా చూస్తారు. మరి ఈ అమ్మకేమో ముక్కు చివరనే కోపం. ఇంత వయసు వచ్చింది, ఇంకా పెళ్లి కాలేదేంటి అని ఒకరు అడుగుతారు. అలా పొలాల వైపు షికారుకి వెళ్ళేసరికి అనేక మంది చిత్రంగా చూడటం, ఎదుటే నవ్వి హేళన చేయటం, చెయ్యరాని పని చేస్తున్నట్లు గుసగుసలాడటం. దానితో పాపం అమ్మాయి గారు ఇలా డేలా పడిపోయారు. వింటున్న నగేష్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. అంతలో జయశ్రీ రావటంతో వంటలక్క నోటికి తాళం పడి మెల్లగా లోనికి జారుకుంది. చూడు, నువ్వు నిత్యం ఇలా ఇంట్లో కూర్చుని బాధపడ్డమేనా, మరో వ్యాపకం ఏమైనా ఉందా? అడిగి ఆమె ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. చాలా బాధపడుతున్నట్లు ఆమె వదనంలోని రేఖలు స్పష్టీకరించాయి. అంతకంటే వేరే దారేముంది? ఇదేమీ పట్టణం కాదుగా అన్నది హీనస్వరంతో. నిజమే, కానీ చూడు, కొందరికి ఏదో ఒకటి అనటమే పని. బొత్తిగా అలా అందరికీ జడుస్తూ కూర్చోలేం. ఆమె మాట్లాడలేదు. సరే, అది అలా ఉంచు. నాకు కొన్ని అనుమానాలున్నాయి మామయ్య విషయంలో. అవి చెప్పు. ఏంటవి? మరి మొన్న కారు హారన్ వినగానే ఆయనకు అంత కంపరం ఎత్తింది కదా. మరి ఆయన ఆ ఊరి నుంచి ఈ ఊరు ఎలా తీసుకొచ్చారు? రైలు కారు ఎక్కనిదే, ఈ కోతలు విననిదే ప్రయాణం జరగడం దుర్లభం కదా. ఎనలేని బాధాపూర్వకమైన నిశ్వాస బయలువెడలింది జయ అంతరంగం నుండి. అవును, జ్ఞానదశలో ఉండగా ఆయనను ఏ విధమైన ఆ వాహనాలను ఎక్కించలేం. ఆ శబ్దాలు వింటే ఆయన చేసే హంగామాను ఆపలేం. అందుకే పట్టణంలో మెలకువ రాకుండా మత్తుగా పడి ఉండటానికి మార్ఫియా ఇచ్చారు డాక్టర్లు. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు నగేష్. మౌనానంతరం మరలా ప్రశ్నించాడు. మరి ఆ రోజు ఆయన కుమారులు చనిపోయారంటేనే కదా నీపై అంత ఆగ్రహావేశాలు ప్రదర్శించారు? అవును. మరి ఇదివరలో ఎప్పుడూ ఆయన దగ్గర ఎవ్వరూ ఈ మాట అనలేదా? అన్నారు, యాక్సిడెంట్ జరిగి కోలుకున్న కొత్తలో. ఇంకా ఈయనకు ఇటువంటి మతి భ్రమణం కలిగిందన్న విషయం నాకు డాక్టర్లకు కూడా గ్రహింపు కానప్పుడు ఒక డాక్టర్ అన్నాడు ఆ మాట. మామూలుగా జరిగిన విషయాల్ని స్పృహ వచ్చిన పిమ్మట నాకు చెప్పినట్టే ఆ డాక్టర్ నాన్నకు చెప్పారు. వెంటనే ఆ డాక్టర్కు మొన్న నాకు లభించిన సత్కారమే లభించింది. కనుబొమ్మలు ముడివేసి చాలాసేపు ఆలోచించిన నగేష్ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. భార్యాపుత్రులు మరణించడం ఆయన తన కళ్ళతో చూడలేదు. అవును, జయశ్రీ అన్నది. ఆయనకు స్పృహ వచ్చేసరికి వారి దహన సంస్కారాలు జరిగిపోయాయి. కానీ శవాలను కూడా ఆయన చూసే ఆస్కారం లేకపోయింది. ఇక ఆ తరువాత స్పృహ వచ్చాక విషయం తెలియచెప్పగల అవకాశమే లేకపోయింది. స్పృహ వస్తూనే కొంత మతి స్థిరం లేదు. ఇక విషయం వినగానే పిచ్చెక్కిపోయారు. ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నారు. అవును జయ, అదే ఇంత తెచ్చింది. అసలే తలపై పెద్ద దెబ్బ తగలటం వల్ల సున్నితమైన నాడులు కొన్ని దెబ్బతిని జ్ఞాపక శక్తిలో కొంత మార్పు తెచ్చి ఉండవచ్చునని డాక్టర్ల రిపోర్ట్లో ఉన్నది. కావచ్చు, కానీ దానికి మరో కారణం కూడా తోడైందేమోనని నా ఊహ. ఆ మృత్యువును కానీ మృతదేహాన్ని కానీ ఆయన కన్నులారా చూసి ఉంటే ఆయన అంతరంగంలోని ఆవేశం, ఆక్రందన వేదనలుగా పరిణమించును. కానీ చూడకపోవటం వల్ల ఇంకా బతికున్నారనే పిచ్చి భ్రమ, ఎదుటి వ్యక్తులపై ఒక విధమైన అపనమ్మకము, అల్పభావము ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ భ్రమను కొన్ని ఉపాయాల వల్ల నేర్పుగా పోగొట్టి వారిరువురు ఈ లోకంలో లేరనే యథార్థాన్ని వారి మనస్సు గ్రహించేటట్లు చెయ్యాలి. శారీరకంగా ఎటువంటి ఆరోగ్య లోపమూ లేదు. మందుల అవసరం కూడా అంతగా ఉన్నట్లు తోచదు. ఎటొచ్చి మన బుద్ధి బలమే ఎక్కువ ఉపయోగించాలి. అందుకేం చెయ్యాలంటావు? ఏమీ అక్కర్లేదు, నేను చెప్పినట్టు వింటే చాలు.
పెంకితనం వదిలేస్తే మంచిది హాస్యంగా అన్నాడు నగేష్. సమాధానంగా ఆమె కూడా నవ్వింది. అనునయ స్వరంతో అన్నాడు నగేష్. పాత జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ఆ దేశాలను చూస్తే ఆయనలో ఎటువంటి సంచలనం కలుగుతుందో నేను పరీక్షించాలి. అదృష్టవశాత్తు అటువంటి సంచలనాలు కలిగితే నా ప్రయత్నాలు ఫలించినట్టే, లేదా నేనే అటువంటి మార్పులు తేవడానికి ప్రయత్నించాలి. మరి నువ్వు నాన్నకు ముఖ్యుడివేగా, నిన్ను చూస్తే ఆయనలో ఏ మార్పు లేదు. అవును, కానీ సాయం వేళలో అలా వ్యాహ్యాలిపోయిన సమయంలో ఈ ప్రదేశం తనకు తెలుసునని చెబుతూ గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతున్నారు ఆయన. అందువలన ఎంతకంటే ముఖ్యమైన వారిని చూస్తే ఎవరా ముఖ్యమైన వారు? చటుక్కున అడిగింది జయశ్రీ. ఆయన సొంత చెల్లెలు, మా అమ్మ. ఇదివరకు నా హాస్పిటల్ గురించి కూడా ఆయనకు నాకు సంభాషణలు అనేకం జరిగాయి. అందువల్ల భాగ్యచక్రం ఆయన దృష్టి పదంలో పడితే మనిషిలో కదలికలు ఎలా ఉంటాయో కూడా చూడాలి. అయినా తీసుకువెళ్ళు, నీ ఇష్టం. కానీ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో. అదే మాట జయ. మా అమ్మను నువ్వు చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు. ఆమె గారి నియమాలు ఆమెవి. కానీ మీ మీద ఏమైనా కోపం అనుకుని అపోహపడుతున్నావు కాబోలు. అటువంటిది ఏమీ లేదు. నీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఏ చదువు సంస్కారం గల స్త్రీ అయినా అమ్మ ముందు తీసుకట్టే. ఆమె అత్యున్నత భావాలు, విశాల హృదయం అద్వితీయాలు. ఆ తల్లి కొడుకునైనందుకు నేను నిజంగా గర్విస్తూ ఉంటాను అంటున్న అతని వదనం ఆనంద జ్యోత్స్నా నిలయమైపోయింది. జయ కూడా మాట్లాడకుండా కూర్చుంది. తిరిగి నగేష్ అన్నాడు, మామయ్యను ఎటు తీసుకువెళ్తాను, కానీ నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. అమ్మ కూడా ఆనందిస్తుంది. నీకు కాస్త కాలక్షేపం. ఆలోచనల్లో మార్పు అవసరం కదా. జయశ్రీ మౌనం వహించింది, ఎటూ మాట్లాడకుండా. కొద్దిసేపు చూసి లేస్తూ అన్నాడు, సరే, ఇక ఇప్పుడు కలుసుకోను మామయ్యను. సాయంత్రం వస్తాను, సిద్ధంగా ఉండండి. హుందాగా నడుస్తూ క్రమంగా కనుమరుగవుతున్న అతన్ని చూస్తున్న జయమదిలో అనేక ఆలోచన తరంగ మాలికలు లేచి అల్లుకోసాగాయి. సుందర రూపుడు, సుందర హృదయుడు, ఇంత మంచి ఉన్నత వ్యక్తితోడు జీవితం పల్లెటూరులో అయితేనేం? భావను తృణీకరించడంలో నేనేమైనా తెలివి తక్కువ పనిచేశానా? ఆలోచిస్తోంది. సాయంత్రం నగేష్ వచ్చి, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి అని అడగగానే తన తక్షణ అంగీకారాన్ని తెలియజేశాడు శ్రీపతి. ఆ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతుంటే అమితంగా విస్మయం చెందింది జయశ్రీ. మధ్యాహ్నం వచ్చినప్పుడు నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడే, ఇప్పుడు అసలు నా వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత గర్వం, ఎంత అహంకారం! అప్పుడు అడిగినప్పుడు తక్షణం అంగీకారం తెలుపలేదని కాబోలు. ఇప్పుడు ఇంకోసారి అడిగితే నామర్దానా? ఇంకోసారి అడిగితే నేను మాత్రం అంత మొండిగా రాననేస్తానా? జయశ్రీ తనలో తాను అలా రోషంతో అవమానంతో కుమిలిపోతూ ఉండగానే అమ్మాయి గారు అని పిలుస్తూ ఒక 40-50 ఏళ్ల పునిస్త్రీ వచ్చి లోపలికి రావడానికి అనుజ్ఞ కోరుతున్నట్లు ద్వారం దగ్గర నిలబడి ఉన్నది. రా, లోపలికి, ఏం కావాలి? ప్రశ్నించింది జయశ్రీ. డాక్టర్ బాబు గారి అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. మా అత్తయ్య? సంతోషంతో ఆశ్చర్యంగా అన్నది జయశ్రీ. పద, సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆమెను అనుసరించింది. కానీ లోపల చాలా పశ్చాత్తాపడింది తన తొందరపాటుకు. భావను, అతని ఉదాత్తతను నేను ఎప్పటికప్పుడు పొరపాటుగా అంచనా వేసుకుంటున్నాను. పరాయిదాన్నైనా నా విషయంలో అతడెంత ఉత్తమంగా ఉదాత్తంగా ప్రవర్తిస్తుంటే ఇక ఆత్మీయులైన వారి విషయంలో ఎంత ఘనంగా ఉంటాడో. అతని అర్ధాంగి అయిన అంగన అదృష్టవంతురాలు, నిస్సందేహం. సింహద్వారం దగ్గరకు వచ్చి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. గుమ్మం ముంగిట నిలబడి ఉన్న అందమైన ఒంటెద్దు సవారీ బండిని చూసి. బండి కూడా ఎందుకు, దగ్గరేగా అన్నది. అవుననుకోండి, కానీ నడిచి తిరగటం బాగుండదండి. మీరేమో ఘరానా ఇంటి కన్యలు. సంభాషణ మార్చాలనిపించింది జయకు. నీకేం పని మా అత్తయ్య గారింట్లో అడిగింది. ఓ పనంటూ లేదమ్మా. అమ్మగారు ఏం చెబితే అదే చేస్తూ వారి చేతికి సాయంగా ఉంటాను. ఎప్పుడు అక్కడే ఉంటూ ఉంటాను. అందుకే వారి తరపున నన్ను పంపారు. అమ్మగారికి ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు. లేకుంటే వారే వచ్చి ఉందునని చెప్పమన్నారు. నీ పేరేమిటి? మంగమ్మ. బండి భాగ్యచక్రం ముంగిట ఆగింది. కాలినడకన వచ్చిన మామ మేనల్లుళ్ళు కూడా అప్పుడే అక్కడికి చేరుకున్నారు. రాజయ్య అని జయశ్రీని ఆహ్వానిస్తూ, ఇది నా హాస్పిటల్ అండి అన్నాడు నగేష్ శ్రీపతితో. ఆహా, మామూలుగా కొట్టాడు శ్రీపతి. రండి, లోపలికి పోయి చూద్దాం అన్నాడు తిరిగి. ఆసుపత్రి భవన ద్వారంపై బంగారు కాంతులు ఎన్నుతూను సగర్వంగా మెరుస్తున్న భాగ్యచక్రం
అన్న నామధేయాన్ని మరీ మరీ కళ్ళు చికిలించి చూస్తూ తలగొక్కుంటూ నిలబడ్డాడు శ్రీపతి. ఏమిటండి అలా చూస్తున్నారు? కుతూహలంగా ప్రశ్నించాడు నగేష్. ఏం లేదు, ఏమో అంటూ పరధ్యానంగా లోనికి నడిచాడు శ్రీపతి. ఆసుపత్రి వరండాలో నడుస్తూ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేయసాగాడు శ్రీపతి. వేదవాసుపత్రులు, నర్సులు ఏంటో చిరాకు నాకు. వీళ్ళ హడావుడిగా తిరగడం చూస్తే. నగేష్, జయశ్రీ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ మాటలు విన్న 2-3 నర్సులు అర్థం కాక అయోమయంగా చూశారు. ఒక్కో విభాగాన్ని వివరంగా చెప్తూ చూపించసాగాడు శ్రీ నగేష్. ఏమిటో చప్పరించేశాడు శ్రీపతి. ఆసుపత్రులు, డాక్టర్లు పెద్ద ఆర్భాటమే కానీ నిజంగా చచ్చేవాళ్ళని ఎవరు ఆపగలరోయ్? ఏదో ధనార్జనకు మార్గాలివి అంతే. అప్పటికి నగేష్ మాట్లాడలేదు. శ్రీపతి అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. వెధవ రంగు నీళ్లు గొంతులో పోయటానికి తెల్ల గౌన్లు, తెల్ల కిరీటాలు పెట్టుకున్న నర్సు అంటూ విసుక్కున్నాడు మందు గ్లాసుతో ఎదురైన ఓ నర్సును చూసి. 3 మెంటల్ పేషెంట్స్ ఉన్న ఒక వార్డులో ప్రవేశించారు. అందులో ఉన్న ఒక రోగి శ్రీపతి దృష్టిని ఆకట్టేశాడు. ఆ రోగి 2 చేతులు కలిపి ఒక ఊచకు కట్టి అతన్ని ఒక కటకటాల గదిలో బంధించారు. ఎదుట కనిపిస్తున్న ఒక ఉన్నత భవనాన్ని చూస్తూ పట్టుదలతో గాలిలో ఎగురుతున్నాడు ఆ వ్యక్తి. అతన్ని తదేక దీక్షతో చూస్తున్నాడు శ్రీపతి. ఏంటో, ఎందుకలా ఎగిరిపడతావు? అధికారంగా అడిగాడు నగేష్. ఆ వ్యక్తి ఒక్కసారిగా తన ఉద్యోగాన్ని తాత్కాలికంగా ఆపుచేసి ఆగంతుకులను పరీక్షగా చూశాడు. మీరా డాక్టర్ బాబు గారు? యారా అనుకున్నాలేండి అంటూ ఓ పిచ్చి నవ్వు నవ్వాడు. ఆ చేతులు చూసావా? నువ్వు ఎగురుతుంటే ఆ కట్లకు ఎలా పోసుకుపోతున్నాయో, కుదురుగా ఉండు ఆజ్ఞాపించాడు నగేష్. ఆ రోగికి కోపం వచ్చింది. మనుషులు ఉన్న చోటే ఉండిపోతే పైకి ఎలా వెళ్తారు? చూసారా ఎదట మేడ? దానికి నాకు పోటీ. ఎవరినడిగి కట్టాడు ఈ మేడ? నాకంటే ఎత్తుగా. అందుకే నేను దానికంటే ఎత్తుగా ఎగురుతాను. తిరిగి తన ఘనతకు తనే నవ్వుకున్నాడు. పాపం పిచ్చివాడు, సానుభూతి కురిపించాడు శ్రీపతి. అది నగేష్కు, జయశ్రీకి కూడా ఆశ్చర్యమే అయ్యింది. మరో గదిలో మతి భ్రమించిన వ్యక్తి నోటికొచ్చిన మాటలన్నీ చేర్చి తోచిన వరుస కట్టి పాడుకుంటూ ఆనందిస్తున్నాడు. ఒకడెందుకో తనలో తానే ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరో చాలా చదువుకున్నట్లున్నాడు. వాలకం చూడగానే ఒక శుద్ధ మొక్కతో నేల, గోడలు అంతా ఆల్జెబ్రా ఈక్వేషన్స్తో నింపేస్తున్నాడు. మనుషులు వస్తున్న సవ్వడి విని తలెత్తి, ఇలా రండి డాక్టర్ గారు అని పిలిచాడు సీరియస్గా. A² + B² + C² - ఒక వంక తన అభిమానమైన ఈక్వేషన్స్ వల్లివేస్తూనే ఉన్నాడు. ఏం కావాలి అడిగాడు నగేష్. ఇలా చూడండి, ఈ లెక్క రైటో కాదో కాస్త చూసి చెప్పండి. రైటే, అద్భుతంగా ఉంది, మీ తెలివి అద్వితీయం. డాక్టర్ మెచ్చుకోలు విని పేషెంట్ ముఖం వికసించింది. ఇతను మ్యాథమెటిక్స్ MSc. పాపం MSc పరీక్షల్లో పోనిద్దు వెధవగోల విసుక్కుంది జయశ్రీ. పదబాబు పోదాం, ఈ వెధవ పిచ్చిగోల చూసిన కొద్దీ కంపరం ఎత్తుతోంది. బాగా చెప్పావు, ఇక్కడ ఇంకా ఉంటే మనం మతిపోయేటట్టుంది అంటూ బిగ్గరగా నవ్వాడు శ్రీపతి. మతిమాలిన తండ్రి, మతి ఉన్న కూతురు కూడా ఒకే అభిప్రాయం వెలిపించటం ఆశ్చర్యమైంది నగేష్కు. నడవండి, మీకు విసుగ్గా ఉంటే వెళ్ళిపోదాం అన్నాడు పైకి మాత్రం ప్రసన్నంగా. అబ్బాయి, ఎలా బెగుతున్నావు బావా ఇంతమంది పిచ్చి వాళ్లతో? మా నాన్న ఒక్కడితోనే నాకు విసుకెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. నీ ఓర్పు మెచ్చుకోదగినదే అన్నది జయశ్రీ నగేష్తో రహస్యంగా. నగేష్ నిశ్చింతగా చూస్తూ గంభీరంగా అన్నాడు. అలాగే ప్రతి ఒక్క డాక్టరు కూడా అనుకుంటే పేషెంట్ల గతి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు. ఆ విసురు సూటిగా తనకే వచ్చి తగలడంతో జయశ్రీ ముఖం కొంచెం వాడినా వెంటనే తేరుకుంది. గ్రహించనట్టుగా నటిస్తూ సంభాషణ మరో పక్కకు మళ్లించింది. అయితే ఈ పల్లెటూళ్ళలోకి ఇన్ని రకాల పేషెంట్స్ ఎలా పోగొడ్డారు బావా? అందులో అంత విశేషమేమీ లేదు. నేటి మానవులకు తిండి, నీరు, గాలి ఎంత అవసరమో వైద్యము అంతే అవసరం. చీటికి మాటికి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పట్టణాలకు ఎగబడే ప్రజ దగ్గరలోనే వైద్య సహాయం దొరుకుతుందంటే ఇక్కడికే వస్తారుగా. వైద్యం ఖర్చును మించిన ప్రయాణ ఖర్చును పెట్టుకోవడం వారికి మాత్రం ఆనందమా? అంతేనంటావా? ఇంకా జయశ్రీకి సందేహ నివృత్తి కాలేదు. సందేహమా? చూస్తున్నావుగా నా హాస్పిటల్లో జనాన్ని. ఇక్కడ నేను ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల 15-20 గ్రామాల నుండి ఎవ్వరూ పట్టణాలకు పోవడం లేదంటే నమ్ము. దైవకృప వల్ల నేను పట్టిన ప్రతి కేసు ఇంతవరకు జయప్రదం అవుతూనే ఉంది కూడా. ఇక్కడ హాస్పిటల్ పెట్టడంతో, జనం ఎక్కువ అవ్వడంతో
కొన్ని ఇళ్ళు లేచి గ్రామం పెద్దదయింది. మెల్లమెల్లగా ఆనాటికానాడు సోడా కొట్లు, కిరాణా కొట్లు ఎక్కువవుతున్నాయి ఈ ఊళ్ళో. పనులు లేక కటకట పడే పేద ప్రజలకు రకరకాల ఉపాధులు కూడా లభిస్తున్నాయి. అలాగే ఇంకా అభివృద్ధి అవుతుంది. పల్లెల్లో రాబడి ఉండదేమోనని భయపడే డాక్టర్లకు నా ఆసుపత్రే ఆదర్శమని నేను గర్వంగా చెప్పగలను. అలా మాట్లాడుతూనే నగేష్ గృహాన్ని సమీపించారు. వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా శ్రీదేవి గుమ్మంలోనే నిలబడి ఉన్నది. దీర్ఘకాలానంతరం సోదరుణ్ణి చూసుకున్న శ్రీదేవి కొద్దిసేపు కళ్ళప్పగించి శిలలా నిలబడిపోయింది. ఏదో అనిర్వచనీయమైన బాధ, పరితప్తతతో సిగ్గుతో తలవాల్చి నిలబడిపోయింది జయశ్రీ. నగేష్ జాగ్రత్తగా శ్రీపతిని పరీక్షిస్తూ నిల్చున్నాడు. ఇంటిని శ్రీదేవిని పరీక్షగా మార్చి మార్చి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు శ్రీపతి గంభీరంగా. వీరు మా అమ్మగారండి, పేరు శ్రీదేవి అన్నాడు నగేష్ శ్రీపతితో. అలాగా, సంతోషం అన్నాడే కానీ ఆ పేరు అతనిలో ఏదో సంచలనం తెచ్చినట్లే కనపడింది నగేష్కు. ఎలా ఉంది మా ఇల్లు అని అడిగాడు నగేష్ శ్రీపతిని. ఇంటికేం దివ్యంగా ఉంది, రా అమ్మా ఇలా కూర్చుందాం అంది శ్రీదేవి. జయశ్రీ నెమ్మదిగా వెళ్ళి మేనత్త పక్కన కూర్చుంది. తనను చూడగానే, దీర్ఘకాలానంతరం పిచ్చి అన్నగారిని చూడగానే శ్రీదేవి కదలి కదలి ఏడుస్తూ విచారం వ్యక్తం చేస్తుందని, ఇంతకాలం వచ్చి తమను చూడనందుకు పలు విధాల క్షమాపణలు కోరుకుంటుందని భావించిన జయశ్రీ అంచనా పొరపాటైంది. సాధారణంగా ఊహాపోహలకు అందని వ్యక్తిత్వం శ్రీదేవిది. అతి సాధారణంగా యోగక్షేమాలు, శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాత్రం కనుక్కున్నదామె. మాటలు, ప్రవర్తన అంతా చాలా తెలివిగానే ఉన్నాయే అన్నది శ్రీదేవి కొంతసేపు శ్రీపతిని పరీక్షగా చూసిన అనంతరం. సన్నగా నిట్టూర్చింది జయశ్రీ. అవును, ఆ ఒక్క విషయంలో మినహా నాన్న తెలివికి మరే లోపము లేదత్తయ్య అన్నది విచారం వ్యక్తం చేస్తున్న కంఠంతో. వంట మనుషులు కాఫీ ఫలహారాలు తెచ్చి అందిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శ్రీపతి. మళ్ళీ ఇంటిని శ్రీదేవిని పరీక్షగా చూశాడు. ఏమండి, మిమ్మల్ని మీ ఇంటిని ఇదివరలో ఎప్పుడో చూసినట్లు ఎరుగున్నట్లు అనిపిస్తుందేమిటి నాకు అన్నాడు హఠాత్తుగా శ్రీదేవితో. శ్రోతలు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. శ్రీపతిలో తాము ఆశించిన మార్పు కొద్దిగా మాత్రంగానైనా కనిపిస్తున్నందుకు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తిరిగి తనే అన్నాడు శ్రీపతితో, మీ పద్ధతులు, మీ గృహము అంతా పట్టణవాసంలో మాదిరిగా ఉందే, ఎక్కడా పల్లెపోకడలే లేవండి నగేష్ యుక్తిగా అన్నాడు. మాకు కూడా మిమ్మల్ని పూర్వం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుందండి, గుర్తు చేసుకోండి, ఒకవేళ ఎప్పుడైనా పాత పరిచయం ఉందేమో. చాలాసేపు ఆలోచించిన శ్రీపతి, అయితే మీ నాన్నగారి పేరేమిటి అన్నాడు నగేష్ని. శ్రీ నగేష్ చెప్పాడు. ఆయన పేరు శ్రీకంఠం గారు. నేను ఆయన దగ్గర ఉండేవాడిని కాదు, ఇక్కడ మా తాతగారి దగ్గరే పెరిగేవాడిని. నన్ను చూడ్డానికి వస్తూ దారిలో గుర్రం మీద నుండి పడి చనిపోయారు శ్రీదేవి అన్నది. ఒక్క కొడుకని ప్రాణాలన్నీ అతని మీదే నిలిపి ఉండేవారు. తీరా అతను ఎదిగి వచ్చి ప్రయోజకుడయ్యే నాటికి చూసుకోలేకపోయారు. ఆ పైన ఆమె కంఠం మోగబోయింది. ఈ సంగతులన్నీ వినడంతో శ్రీపతికి గతం లీలగానైనా జ్ఞాపకం రాగలదనే నగేష్ ఆశ అడియాశ అయింది. ఉన్నట్టుండి శ్రీపతి వదనం రౌద్రంతో నిండిపోయింది. తీవ్ర కంఠస్వరంతో అన్నాడు శ్రీ నగేష్తో, అవునోయ్, మీ సుఖాలు ఇష్టాలు మీవి, కానీ మీకు పెద్దవాళ్ల ప్రేమలతో పనేమిటి? నువ్వు ఇక్కడ తాతగారింట్లో కులుపుతున్నావు, అక్కడ తండ్రి చచ్చాడు, వెళ్ళావా ఏమిటిక? నువ్వు అప్పుడు కన్న తండ్రిని ఉద్ధరించింది. ఆ ధోరణికి అలవాటు పడి ఉన్న జయ నగేష్లకేమీ ఆశ్చర్యం కలగలేదు. కానీ శ్రీదేవి కొంచెం కంగారు పడింది. అదే అత్తయ్య వచ్చిన చిక్కు, ఇంతవరకు ఇంత తెలివిగా మాట్లాడారా? అంతలో అట్లా వచ్చేసింది ధోరణి. అది తగ్గించటానికే భావ ప్రయత్నం. తగ్గు స్వరంలో జయశ్రీ మేనత్తకు విషయం వివరించింది. ఓ, అప్పటికి కుదుట పడింది శ్రీదేవి మనసు. ఎలాగైనా ఆ సంభాషణ మళ్లించి వేయి బావా అన్నది జయశ్రీ నగేష్తో. నగేష్ మాత్రం అలాగే తొనక్కుండా కీ ఇచ్చి వదిలిన బొమ్మలాగా వాగుతున్న మేనమామను పరీక్షగా తిలకిస్తూ కూర్చున్నాడు. ఈ కాలపు యువకులకి ఇదే రోగం. నా కొడుకులను చూసారా, నా మాట పెడచెవిని పెట్టి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. నేనేమైనా ఆఖరికి చచ్చిపోయినా వాళ్ళకి బెంగ ఉండదు. వస్తారంటారా? నేను చస్తే అంటూ శ్రీదేవిని సమాధానం చెప్పమన్నట్లుగా ఆమె వైపు చూశాడు. ఆమె తికమకపడింది. తల్లి కలవరపాటును చూసి నగేష్, అమ్మా, వారికి మన ఇల్లు చూపించు అంటూ, రండి రావు గారు
అంటూ తిన్నగా పూల మొక్కలున్న దొడ్లోకి దారితీశాడు. సంభాషణకు ఆరంభంలోనే బ్రేక్ పడటంతో వాగ్ధోరణి మరిచిపోయి నగేష్ను అనుసరించాడు శ్రీపతి. అమ్మయ్య, తేలికపడ్డ హృదయంతో అన్నది జయశ్రీ. ఆ మాత్రంతో ఆగారు. ఇప్పుడెంత హంగామా చేస్తారోనని భయపడ్డాను. వాత్సల్యంతో పెద్ద తరహా ఉట్టిపడేటట్టు అన్నది శ్రీదేవి. భయపడకమ్మా, తగ్గిపోతుందిలే. అబ్బాయి పట్టిన కేసులన్నీ బాగుపడ్డమే చూశాను నేను ఎంతవరకు. పూల మొక్కల దగ్గర కూర్చున్న శ్రీపతి వదనం తిరిగి ప్రసన్నమైంది. బాగా మాట్లాడడం చూసి అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. రండి, ఇల్లు కూడా చూసి కూర్చున్నాం అన్నది శ్రీదేవి తెలియక. చూడొచ్చులే అంటూ సైగ చేసి వారించాడు నగేష్. మరి మాట్లాడకుండా శ్రీదేవి జయశ్రీ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేసరికి డాక్టర్ కోసమే ఎవరో వచ్చారు ఆక్రోశిస్తూ. బాబు, నా బిడ్డ చచ్చిపోతోంది, బతికించాలి. వెంటనే లేచి నిల్చున్నాడు నగేష్. ఏమిటి జబ్బు? ఏడవకు, ఇప్పుడే వస్తాను. ఏం లేదు బాబు, మసూచికం పోసింది, దానికి వైద్యం ఎందుకు లెమ్మని ఊరుకున్నాం. ఇప్పుడేంటో పిల్ల కళ్ళు తేలేస్తోంది. పద త్వరగా. మరి నిలబడలేదు నగేష్. వెళ్ళిపోతూనే అన్నాడు శ్రీపతి జయశ్రీలతో. మీరు కొంచెం సేపు కూర్చుని వెళ్ళండి, అవతల ప్రాణాలతో పని అంటూనే ఉన్నాడు. మరులిప్తలో వీధిలోకి వెళ్ళిపోయి కనుమరుగయ్యాడు. విధి నిర్వహణలో సర్వాన్ని విస్మరించిన అతని గాంభీర్యాన్ని, ప్రాణరక్షణకై స్వార్థరహితంగా ప్రవర్తిస్తున్న అతని అమోఘ స్వభావాన్ని విస్మయ విప్పారిత నేత్రాలతో తిలకిస్తున్న జయశ్రీతో అన్నది శ్రీదేవి. ఇదే వరుస తల్లి, ఎదుటివాడి కష్టం తనదే అనుకుని నిల్చున్న పాటున పరిగెత్తడం. ఎటువంటి జబ్బైనా ఎలాంటి అంటురోగమైనా వెళ్ళిపోవడమే, కానీ వెనుదీయడు. ఏమాత్రం ఆలోచించడం లేదు. డాక్టర్లకు ఇటువంటి చొరవ, త్యాగము, తెగింపు అవసరమే కానీ మరీ అంతగా తనని తాను విస్మరించడం మంచిది కాదు. చెప్పి నా నోరు నొప్పి వచ్చిందే కానీ వాడిలో మార్పు లేదు. కట్టుకున్నది ఉంటే కాస్త దాని మాట అయినా వినేవాడేమో. ఇంకా ఆమె మాటలు పూర్తి కానేలేదు. ఆ పిచ్చి అని తేలిగ్గా ఆమె మాట తీసేస్తూ లేచి నిల్చున్నాడు శ్రీపతి. పెద్ద ఆర్భాటాలు కానీ లేని ఆయువుని ఎవరు పోస్తారు? నర్సులు, డాక్టర్లు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆ మాటకు శ్రీదేవికి కోపం వచ్చిందేమోనని భయపడి అటు చూసింది జయశ్రీ. కానీ అటువంటిది ఏమీ లేదు. శ్రీదేవి ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. వెళ్ళొస్తానత్తయ్య, తప్పనిసరిగా లేచి తండ్రిని అనుసరించింది జయశ్రీ. ఎప్పుడైనా వస్తూ ఉండండి, వీధి గుమ్మం వరకు సాగనంపింది శ్రీదేవి. వచ్చేటప్పుడు బండిలో తీసుకువచ్చిన ఆ స్త్రీ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆమె చేత బొట్టు పెట్టించి పూలమాల ఎప్పిస్తుంటే ఆ మర్యాదలకు ఎంతైనా ఆశ్చర్యపోయింది జయశ్రీ. తిరిగి ఆమె కూడా తమతో పాటు బండెక్కొస్తుంటే మాత్రం మరి మిన్నకుండలేకపోయింది. ఆమెను శ్రమ పెట్టకత్తయ్యా, మేము వెళతాంలే అన్నది. అయితే ఏమ్మా, రాణి మిమ్మల్ని దిగవిడిచి మళ్ళీ బండిలోనే వచ్చేస్తుంది. బండి వెంట ఓ నౌకరు కూడా వస్తున్నాడు. మీ నాన్నను కాస్త జాగ్రత్తగా చూస్తాడు, దారిలో గొడవ లేకుండా అన్నది శ్రీదేవి మెల్లగా. బండిలో ఉంచబడిన ఫలాలు, కాయగూరలను చూసి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. శ్రీపతికి మాత్రం ఈ గొడవ ఏమీ అంతగా పట్టలేదు. ఏంటో గొణుక్కుంటూ విసుగ్గా నొసలు చిట్లిస్తూ తల సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రీదేవితో కనీసం వెళుతున్నామన్న మాట అయినా చెప్పకుండా. ఇల్లు చేరేసరికి శ్రీదేవి మనసులో ఎన్నో ఆలోచనలు వలయాలుగా చుట్టాయి. ఏమైనా ఈ అత్తయ్యను బావను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. జ్ఞానం ఎరిగిన తరువాత అంతగా రాకపోకలు లేక పట్నవాసాలు మరిగి నేను ఈ బావను, బావ ఆదర్శాలను అసహించుకున్నాను. కానీ ఏ లోటు లేక ఆనందంగా గడిచేది పల్లెవాసమైతేనేం. అందుకే ఇంకా అత్తయ్యను గురించి మాటలలో వివరంగా తెలుసుకోవాలనే ఆకాంక్షతో మంగమ్మను బండి దిగి లోపలికొచ్చి కాసేపు కూర్చుని వెళ్ళమని మర్యాదకన్నట్లుగా అన్నది. కానీ మంగమ్మ అంగీకరించలేదు. అమ్మగారు నా కోసం చూస్తూ ఉంటారు. వారికి సాయంకాలం పూజా సమయమైంది. అబ్బాయి గారు వచ్చేసరికి స్నానానికి నీళ్లు కాయాలి, వంట చెయ్యాలి. ఈ శీతాకాలంలో కూడా సాయంత్రం స్నానం ఏమిటి? నవ్వింది మంగమ్మ. ఎటువంటి వాతావరణంలోనైనా సరే రోగుల ఇళ్లకు వెళ్ళి వస్తే స్నానం చెయ్యనిదే ఒప్పుకోరు అమ్మగారు. అయితే తప్పకుండా తల్లి మాట పాటిస్తారన్నమాట పసిబిడ్డలాగా. మళ్ళీ నవ్వింది మంగమ్మ. అలా అనకండమ్మా, పసిబిడ్డ కాదు, పరమయోగ్యులైన అబ్బాయి గారు. వారేమిటి అమ్మగారు అంతే. తల్లికి తగిన బిడ్డ. కొడుకుపై తల్లికి ప్రేమ, తల్లిపై పుత్రునికి ప్రేమ, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం. ఇటువంటి వారు అరుదుగా ఉంటారమ్మా. ఏవో ఆలోచనల్లో మునిగిపోయిన జయశ్రీ పరధ్యానంగా నిలబడిపోయింది. బండి కదిలిపోయింది. వెళ్తున్నానండి అమ్మాయి గారు అని మంగమ్మ చెప్పిన మాటలు జయశ్రీ కర్ణపుటాలను సోకనేలేదు.
రాత్రి స్నానానంతరం భోజనానికి కూర్చున్న కొడుక్కి వేవన విసురుతూ దగ్గర కూర్చుంది శ్రీదేవి. పాపం చాలా గడ్డు కేసమ్మా, బతికించగలనని ధైర్యంగా ఉంది అన్నాడు నగేష్ అన్నం కలుపుకుంటూ. కాస్త భోజనమైనా కుదురుగా చెయ్యి బాబు, ఇక్కడ కూడా ఆ రోగాలు రొస్టులు దేనికి? కొద్దిసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. వారిని తీసుకొచ్చి నేను వెళ్ళిపోయినందుకు మామయ్య జయ ఏమీ అనుకోలేదు కదమ్మా అడిగాడు నగేష్ తలెత్తి. ఏమీ అనుకోలేదు అమ్మాయి, అన్నీ తెలిసినదేగా అంటూ శ్రీపతి మాటలను క్లుప్తంగా చెప్పింది శ్రీదేవి. పర్వాలేదమ్మా, ఆయనకు తగ్గగలదనే నా నమ్మకం. కానీ అబ్బాయి, మరి నీ మొండితనం ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది. ఎటువంటి రోగం దగ్గరకైనా నిల్చున్నపాటును పరిగెడతావేంటి? నిద్రాహారాలు మాని వైద్యం చేస్తావు, సేవ చేస్తావు. ఇవన్నీ చాలక ఈ గొడవ ఒకట? మొన్న కూతురు పేక నొక్కేసిన వాడు హెచ్చు తగ్గులు వస్తే మాత్రం నిన్ను వదిలిపెడతాడా? పక్పక నవ్వాడు నగేష్. బాగున్నాయమ్మా నీ భయాలు అనుమానాలు. ఆ రోజు నీ దృష్టికి నేను మరీ పసివాడినైపోతున్నాను కదూ. అయినా ఊరికే పైకి అలా అంటావు, కానీ మీ అన్నగారికి నయం కావాలని నీకు మాత్రం లేదు. ఏమో బాబు, నీ విషయం నువ్వు కాస్త ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? నిండుగా నవ్వాడు నగేష్. చల్లని తల్లివి, అహర్నిశలు నన్ను నీ మాతృప్రేమ పహారా కాస్తుంటే నాకేం భయమమ్మా. ఇక నా విషయమై నేను ఆలోచించుకోవడం దేనికి? చిరుకోపం నటించింది శ్రీదేవి. అలాగే నన్ను మాటలతో మరిపిస్తూ రోజులు గడిపాయి. పెద్దదాన్ని, ఎప్పుడు హరిమంటానో తెలియదు. అప్పుడు నిన్నెవరు చూస్తారు? పసివాడు శ్రీధర్ని ఎవరు చూస్తారు? నీ జీవితానికి సుఖం అక్కర్లేదా? ఆపుకోజాలనే ఆవేశం అసురు రూపం దాల్చింది. తలెత్తకుండా మౌనంగా భోజనం చేస్తున్న శ్రీనగేష్ నుండి ఒక బలమైన నిట్టూర్పు మాత్రం వెలువడింది. ఎన్నాళ్ళు అలా ఉంటావు? నువ్వు ఎలాంటి పిల్ల కావాలంటే అటువంటి పిల్లను వెతికి రప్పిస్తాను. నగేష్ మౌనం విడవలేదు. మాట్లాడవేంటి? మౌనమే మందనుకుంటున్నావా? భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ అన్నాడు నగేష్. ఇక నాకు అటువంటి ఆశలు లేవమ్మా. ఈ దౌర్భాగ్య జీవితం ఇలా గడిచిపోని. శ్రీదేవి వదనం కోపంతో ఊగిపోయింది. ఇదిగో, ఇదే ఆఖరిసారి నీకు చెప్పడం. మరోసారి నా చెవిన ఈ మాట పడ్డానికి వీల్లేదు. నీకేం? లక్షణంగా రాకుమారుడిలాగా. ఏం తక్కువని? కాంచన పుష్పాలతో పూజిస్తూ ఏ భాగ్యశాలిని ఎదురు చూస్తున్నదో నీకోసం ఎవరికి తెలుసు? ఇలా నిన్నెప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు గనక మరి నిన్ను అడగవలసిన అవసరమే లేదు. నాకు నచ్చిన పిల్లను కుదురుస్తాను. లక్షణంగా పెళ్లి చేసుకోవడం నీ వంతు. ఫర్మానా జారీ చేసేసి హుందాగా లేచి వెళుతున్న తల్లిని చూస్తూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు నగేష్. హాల్లో కూర్చుని రస్సైల్ సైకాలజీ గ్రంథం చేతబట్టిన అతనికి ఆ రోజు ఎప్పటి మాదిరిగా ఆ పఠనంపై మనస్సు లగ్నం కాలేదు. గత వర్తమాన విశేషాలు అనేకం మనసులో మెదులుతూ ఉండగా పరధ్యానం వశపరుచుకున్నది అతన్ని. ఇంతకు ముందే తల్లి మాటలలోని కాంచన పుష్పాలు అనే పదం వినగానే హఠాత్తుగా అతనికి కాంచన ప్రతిమ వంటి శ్రీలక్ష్మి గుర్తుకు వచ్చింది. సౌమ్యమూర్తి అనుకున్నాడు. అవును, అందుకే అమ్మను ఆకర్షించింది. బహుశా ఆమెకు లోపల ఏదో అభిప్రాయం, ఆశ ఉన్నట్లున్నాయి శ్రీలక్ష్మిపై. అందుకే ఆమెకు అంత ఆదర సత్కారాలతో పంపించింది. కానీ ఆ తర్వాత అంత విసుగుదల కనిపించిందేమిటి? మళ్ళీ ఆ విషయం తనకు గుర్తులేదు. అమ్మ కూడా ఆ ప్రసక్తి ఏమీ తీసుకురాలేదు. ఇంతకు శ్రీలక్ష్మిని శ్రీపతి గారు ఆ రోజున చూడనే లేదు. చూసుంటే ఆయన మనస్సులోని భావాలు కదలికలు ఎలా ఉండేవో. మెరుగు వంటి తన ఆలోచనలకు తనే మురిసిపోయాడు నగేష్. ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్న అతనికి తల్లి వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోవడం యోచనాభంగమైంది. ఏమిటమ్మా అన్నాడు పుస్తకం పక్కన ఉంచుతూ. ఏం లేదు. ఆ వదనంలో అంతకుముందు కలిగిన అప్రసన్నతా రేఖలు ఛాయామాత్రంగా కూడా లేవు. జయశ్రీ చాలా చక్కనిది, అణుకువైనది సుమా. వెనుక ఏదో చిన్నతనం వల్ల అలా తెలివి తక్కువగా ప్రవర్తించిందేమో. శ్రీ నగేష్ మౌనంగా కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా తెలివైనది, చలాకీ అయినది, నీకు కావలసిన చదువుకున్నది, అందమున్నది, ఇంకేం కావాలి? ఆస్తి కూడా ఉంది. అలా కళ్ళు మూసుకు పడుకునే తల్లికి మరో విషయం జ్ఞాపకం చేశాడు నగేష్. చాలేరా నీ హేళన, నవ్వేసింది శ్రీదేవి. నాకు ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. మేనకోళ్లే అయితేనేం, వెనుకట్లాగా కాక ఇప్పుడు ఒప్పుకుంటుంది. మనిషి చాలా మారినట్లుగా కనిపిస్తుంది. అదిగాక పాపం ఆ పిచ్చి తండ్రి మినహా మరెవరున్నారు? జీవితానికి ఒక గమ్యం, రక్షణ అవసరమేనని ఈ పాటికి ఆమె కూడా గుర్తించుంటుంది. అతను మాట్లాడలేదు. మంచి రోజు చూసి కదుపుతాను అమ్మాయితోనే.
ముందు మాట్లాడి ఆ పైన తండ్రితో చెప్పవచ్చు. అయినా ఆ అమాయకుడికి అంత ఆలోచన అనుజ్ఞ ఇచ్చే అర్హత ఏమున్నాయిలే పాపం. అదేమిరా చోద్యంగా చూసింది శ్రీదేవి. నేనెన్ని వాగినా మాట్లాడవేంటి? జయశ్రీని అడుగుతాను. ఏమంటావు? ఏమంటాను? నా కర్మ అంటాను. రెండో పెళ్లివాడు నాకు అక్కర్లేదని చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్తుంది. అడుగు అంత సరదా ఉంటే. విసుగ్గా కుర్చీలోంచి లేచి జోళ్లు తొడుక్కుంటూ అన్నాడు. ఏదో విధంగా అవివాహితురాలైన ఆడపిల్లలు మన ఇంటికి రావడం, వాళ్ళ గురించి నువ్వు రకరకాల ఊహలు పెంచుకుని నా ప్రాణాలు తీయడం, ఇక ఇలాగే సాగుతుంటే ఈ వైద్యానికి ఏదో ఓ నాడు ఈ లోకానికి కూడా ఓ నమస్కారం పారేయాల్సి వస్తుంది అంటూనే లేచి తన గదిలోకి పోయి పడుకున్నాడు. మరి తర్కానికి అవకాశం ఇవ్వకుండా. నీ కర్మ కాదు, అంతా నా కర్మ. వెనక నుంచి తల్లి శ్రీదేవి అన్న మాటలు అతనికి వినిపించకపోలేదు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.